ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 1200 మంది అరెస్ట్ చేసిన పోలీసులు. రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతానండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. పోలింగ్ రోజు పల్నాడులో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసులో మొత్తం 1200 మంది అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ మాలికా కార్గ్ వెల్లడించారు. ఇక అరెస్ట్ చేసిన వారిని ఉంచడానికి నరసరావుపేట జైలు సరిపోవడం లేదని వారిని రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నామని చెప్పారు. ఇక గొడవల కారణంగా పల్నాడులో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిందని, గొడవలు ఫేమస్ కావడం బాధగా ఉందని మాలిక్ కార్గ్ తెలిపారు. కాగా ఈవీఎంల ధ్వంసం కేసు తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్న పిన్నెల్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5 తేదీ వరకు షరతులో కూడిన ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. జూన్ 5 వరకు ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని ఆదేశించారు.